రాజలింగమూర్తి ఈ పేరు ఎప్పుడన్నా అన్నారా? ఆయన ఎవరు ఏంటనేది దీన్ని చూడండి. ఈయనే రాజలింగమూర్తి. ఈయన ఎవరయ్యా, ఏంటి ఇతను ఇంత స్పష్టంగా చూపిస్తున్నారు అంటే, ఇతను ఒక సామాజిక కార్యకర్త. ఈ సామాజిక కార్యకర్త ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే, కింద గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఏ ఏ గొడవలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు జరిగాయో వాటిని ఒక ఆర్టీఐ కార్యకర్తగా అతను ఏం చేసేవాడంటే వాటి వివరాలు సేకరించడం. ఫర్ సపోజ్ ఇప్పుడు 2023లో అనుకుంటా ఇతను ఏం చేశాడంటే, కాళేశ్వరంలో జరిగిన అక్రమాలేంటి, అవినీతి ఏంటి, దానిలో 1,35,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యే విధంగా ఆ ప్రాజెక్టు, ఆ కాంట్రాక్ట్ని నిర్మించారని చెప్పి ఇతను ఏకంగా భూపాలపల్లి జిల్లా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ దాఖలు చేసేసరికి ఎవరైనా దీనిలో మెయిన్ అక్యూజ్డ్ అంటే కేసీఆర్, ఆ రోజు ముఖ్యమంత్రి, హరీష్ రావు మంత్రి, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఎవరు హ్యాండిల్ చేశారో వీళ్ళందరూ కలిసి దానిలో దోషులు అన్నమాట. ఎప్పుడైతే ఇతను వేసాడో ఒకసారి ఉరికిపడి 1-2 సార్లు ప్రయత్నాలు చేశాడు, దెబ్బతినింది, మళ్ళీ తిరిగి కొట్టాడు. అవి కరెక్ట్గా కేసీఆర్కి, హరీష్కి నోటీసులు వెళ్ళినాయి కాంట్రాక్ట్ సంస్థకి. అయితే వాళ్ళు వచ్చి హైకోర్టులో పిటిషన్ వేశారు, ఇలాంటి ప్రైవేట్ పిటిషన్లు వేయకూడదమ్మా, ఇది పద్ధతి కాదు, అయినా జిల్లా కోర్టు నుంచి నేరుగా ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద ఈ స్ట్రైట్ ఇవి కరెక్ట్ కాదు అని చెప్పేసి అనేసరికి హైకోర్టు ఏమేం చేసిందంటే స్టే ఇచ్చింది. అంటే ఇతను ఇంత భారీ ఎత్తున ఒకానొక వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినాడు. అతన్ని భూపాలపల్లి జిల్లాలోని ఆ పట్టణంలోని సో తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం వాళ్ళ కార్యాలయాల ముందు ఇతను బుల్లెట్ బండి మీద వెళుతూ ఉంటే ఇతన్ని తీసుకెళ్ళి కత్తితో దాడి చేసి, అది బెదిరింపు దాడి కూడా కాదు, ఆటోలో 5 మంది దిగి కత్తితో దాడి చేసి అక్కడికక్కడ చంపేసి వెళ్ళిపోయాడు. ఎవరు ఏంటి ఇప్పుడు ఇంత పెద్ద కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని ఇప్పుడు వీళ్ళ ఆవిడ ఏమంటుందో చూద్దాం. వీళ్ళ ఆవిడ సరళ, భూపాలపల్లిలో దాడిలో 5 దుండగులు మేడిగడ్డ కుంగిన ఘటనపై కేసీఆర్ హరీష్పై గతంలో జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి పలు ఆక్రమణలు భూ కబ్జాల మీద కూడా ఇతను ఈ విధంగా పోరాటాలు చేస్తూ ఉంటాడు. వీళ్ళ ఆవిడ ఏమనింది అనేది చూద్దాం. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య. రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి ఆటోలో అడ్డగించిన దుండగులు కత్తులతో దాడి, అక్కడికక్కడే మృతి. భూపాలపల్లిలో ఘటన. ఈ దాడిలో 5 దుండగులు ఉన్నారు అంటే ఈమె ఏమంటుంది అంటే, పలానా గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ఒక ప్రాజెక్టుగా తీసుకొని దాడి చేశారు. గతంలో వామన్ రావు ఎవరైతే ఈ విధంగానే పోరాటం చేస్తున్నారో లాయర్లు, వాళ్ళు ఆ దంపతులు ఎలా చంపారు, ఇతన్ని కూడా అలా చంపేశారు. ఇది ఒక రాజకీయ హత్య అనేది ఆరోపణ. అయితే ఈ రాజకీయ హత్య మీద బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, పాతాళంలో పడిపోయింది. చూసారా, మనం తిరిగి పునరుజ్జీవం కావాలి, పార్టీ పని అయిపోయిన మన వాళ్ళని ప్రచారం చేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, అందుకే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మళ్ళీ మీరే ఎమ్మెల్యేలు అయ్యేది, ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అని ఈయన ఇక్కడ హిప్నటైజ్ చేస్తుంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇక్కడ రాజలింగం అనే ఒక సామాజిక కార్యకర్త హత్య జరగడంతో ఒకసారిగా అందరూ ఉలికిపడ్డారు. ఎందుకంటే అతను కేసీఆర్, హరీష్ రావునే ముక్కు నేలకేసి రాయించి కోర్టుకి ఇచ్చిన సమయంలో అతను ఇప్పుడు ఎలుకని చంపేస్తే ఎవరి మీద అనుమానం వస్తుంది అన్నట్టుగా ఉంది ఈ కేసు. ఇప్పుడు అయితే కొందరు ఏమంటారంటే, పోలీస్ స్టేషన్ పక్కన ఒక ఇది ఉంది, స్థలం కబ్జాకి సంబంధించిన వ్యవహారం ఉంది, ఈ కబ్జా వ్యవహారంలో ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు, వాళ్ళే వచ్చి దాడి చేసి ఉండొచ్చు అని. ఈయన ఇలాంటివి కొన్ని కొల్లలుగా చేశాడు. ఈ కబ్జాల మీద పోరాటాలు, ఎక్కడ ఏ ఆక్రమణ జరిగినా దాని మీద యుద్ధం చేయడము. ఇతనికి భార్య ఆమె వచ్చి, సరళ వచ్చి
ఇండిపెండెంట్ అభ్యర్థిగా కార్పొరేటర్గా గెలిచింది. తర్వాత ఇద్దరు పిల్లలు. ఇతను ఏంటంటే తొలుత ఒక ముగ్గురు నలుగురితో జట్టి కట్టి వాళ్ళతో ఈ భూ కబ్జా పోరాటాలు చేసి ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి కాంగ్రెస్లో ఉంటున్నాడు ఈయన ఇప్పుడు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఇతని వెనకాల చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ హత్య వెనక ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఆ రోజుల్లో వామనరావుని ఏ విధంగా లేపేశారో ఈ రోజుల్లో ఆ దంపతుల్ని ఈ రోజుల్లో రాజలింగమూర్తిని ఆ విధంగా లేపేసింది అనేది ఇక్కడ మెయిన్గా కొడుతుందా, దీని వెనక రాజకీయ హత్య ఉందా, లేకపోతే పాత కట్టలు ఉన్నాయా, ఏంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం సంబంధించి కేసీఆర్, హరీష్ లాంటి వాళ్ళనే నేలకు దించి వాళ్ళని స్టేలు తెచ్చుకుని అమ్మయ్య బతికేవరా నాయన ఈసారికి అనిపించే అంత రాజలింగమూర్తి, మళ్ళీ ఇంకోసారి చూసుకోండి, రాజలింగమూర్తి అంటే ఇతనే ఈ విధంగా మరణించడం అనేది ఎంతైనా అనుమానాస్పదంగాను, ఇది ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మర్డర్గానే చాలామంది అనుకుంటున్నారు అనేది ఇప్పుడు డిస్కషన్.